నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శరణాగత వత్సలుడు, సదా కీర్తనాలోలుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వరుడు. ఆ స్వామి తాను వెలిసిన ఏడుకొండలలోనే ఉండిపోక భక్తులు కోరిన తావులలో వెలిసి భక్త సామీప్యుడు అనిపించుకున్నాడు. దిగంతి అనే సాధువు నిస్వార్థ కోరికను మన్నించి తన మహిమ చూపి స్వయంభూగా వెలిసిన క్షేత్రం నేలకొండపల్లి. నేటి తీర్థయాత్రలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ విశేషాలను శ్రీ వెంకటనాథుడు అనాథ రక్షకుడు. అనాథ రక్షక గోవింద, ఆశ్రిత రక్షక గోవింద అని స్మరిస్తే ఎంతటి వారినైనా ఇట్టే ఆదుకునే ఆపన్న వరదుడు శ్రీనివాసుడు. సప్తగిరులందు కొలువై సప్తలోకాలను కాచి ఆపన్నుల మొరలాలకించే వేలుపు. అందుకే ఆ భక్తవత్సలుడు తన భక్తజనం సమీపాన్నే వెలిసి భక్తజన బాంధవుడవుతాడు. ఆ పరంపరలోనే నేలకొండపల్లిలో తన నామాలను ఓ రాతికొండపై వెలయించి తన ఉనికిని విలక్షణంగా చాటుకున్నాడు. ఆ విశిష్ట దేవాలయ అవతారుడి విశేషాలను, ఆలయ వైభవ విశేషాలను తెలుసుకుందాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. సమస్త లోకాలచే కీర్తింపబడే స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి. పాపాలు తొలగించి పావనులను చేసే భక్త వశంకరుడు ఈ స్వామి. సుమారు 400 సంవత్సరాల క్రితం దిగంతి అనే సాధువు తన కుష్ఠరోగ నివారణార్థం స్వామి అనుగ్రహం కోరి అత్యంత నిష్ఠాగరిష్ఠుడై తపమాచరించాడట. ఆ తదేక తపస్సుకు సంతోషాంతరంగుడైనటువంటి వెంకటనాథుడు అనాథ రక్షకుడై దిగంతుని కలలో దేవి సహితంగా సాక్షాత్కరించాడట. వ్యాధిగ్రస్తుడైన దిగంతుణ్ణి వ్యాధి నుండి రక్షించి అచటనే తాను కొలువుంటానని సెలవిచ్చి అంతర్ధానమయ్యారట. నిదుర మేల్కొన్న దిగంతుడు ఒడలంతా నిమిరి చూసుకొని తన వ్యాధి నివారణమైనదని తెలిసి సంతసించి ఆ వింత అందరికీ చెప్పాట. అంతేకాదు, స్వామి ఆ చోటనే తిరునామాల రూపాన వెలుస్తానన్న సంగతి వివరించాట. జరిగిన వింత ప్రత్యక్షంగా చూసిన భక్తులు వింత వింత విన్నపాలు కొని స్వామివారిని కనుగొన నలుదిశలా వెతకనారంభించారట. వారి శ్రమ ఫలించి ఒక కొండ గుహలో గండశిలకు తిరుచూర్ణపు నామములు గోచరించాయట. ఆ కొండ గుహలో ఆ ప్రత్యేక శిలవైపు నుండి సుగంధ సాంబ్రాణి పరిమళాలు వెలువడుతుండగా అచ్చెరు ఉందారట. ఆ పవిత్ర నెలవు నేటి నేలకొండపల్లి వెంకటేశ్వర ఆలయమై వెలుగొందుతోంది. గర్భాలయం వలె భాసించే గుహ వంటి ఓ ప్రదేశంలోనే స్వామివారు ఓ విలక్షణ శైలిలో వ్యక్తమయ్యారు. ఓ రాతి కొండ కొనపై అపురూపమై వెలిశాయి. ఆ రూపాన స్వామివారు సాధువు దిగంతునికిచ్చిన స్వప్న ప్రసన్నం ప్రకారం అలా స్వయం వ్యక్తమయ్యారని భక్తులకు అవగతమవుతుంది. దిగంతుని వృత్తాంతంతో వెలిసిన ఆ కలియుగావతార శ్రీహరిని విష్ణు భక్తుడైన వైష్ణవుడు వెంకట నరసింహాచార్యులు గారు స్వామివారికి ధూప దీప నైవేద్యాది కైంకర్యాలు చేయడం ప్రారంభించారట. ఆలయముఖ మంటపం అంతా తెల్లని సింధూర వర్ణ సమ్మేళనంతో పాత రాతి కట్టడమై ఆలయ పురా వైభవాన్ని చాటుతూ ఉంటాయి.
ఎందరో భక్తుల మనోరథాలను ఈడేర్చి అనుగ్రహించిన ఈ క్షేత్రం ఒకానొకప్పుడు బౌద్ధ భిక్షువులు నడయాడిన ప్రాంతమని చెప్తారు. వెలమదొరల పాలనలో ఉన్న ప్రాంతమది కావున ఆ భక్తుడి సంకల్పం ఫలించి వెలమదొరలు ఇతర దాతల సహాయ సహకారాలతో ఆ మందిర నిర్మాణం పూర్తి చేశారు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. నేలకొండపల్లిలో వెలసిన ఈ ఆలయంలో పలు నిర్మాణాలు భక్తుల సౌకర్యార్థమై నిర్మితమయ్యాయి. ప్రధాన మందిరం దర్శించుకున్న తీర్థయాత్రికులు అమ్మవార్లను, వారితో పాటు కొలువైన పన్నిద్దరాళ్వార్లను దర్శించుకుంటారు. పురాతనత్వానికి సాక్షీభూతంగా ఉన్న ఆలయ ముఖమంటపానికి అనుబంధంగా ఉన్న ఈ ఉపదేవతల దర్శనాన్ని మనము చేసుకుందాం. అలరులు కురియగా ఆడెనదే, అలరులు కురియగా. ఈ ముఖమంటపం దాపుననే అలివేలు మంగ మందిరం ఉంటుంది. ఆ మందిరంలో పద్మావతితో పాటు గోదాదేవి సహితం పట్టు పీతాంబరాలతో సుశోభితులై భక్తులను అలరిస్తూ ఉంటారు. అలరులు కురియగా ఆడెనదే, ఆ గర్భగుడిలో స్వయంభూగా వెలసిన శ్రీవారు, పద్మావతి అమ్మవార్లు వేరువేరుగా దర్శనమిస్తారు. అరవిరి సొబగుల అతివలు మెచ్చగ, అరవిరి సొబగుల అతివలు మెచ్చగ. ఈ అమ్మవారి చింతనే 12 మంది వైష్ణవ మతబోధకులైన ఆళ్వార్లు వరుసగా కొలువుతీరి ఉంటారు. అరతెర మరుగున ఆడెనదే, వరుసగా పూర్వదువాళపు తిరుకుల వరుసగా. ఆలయ ప్రాంగణంలో సింధూర వర్ణమైన ఓసిలపై ఆంజనేయుని ఆకృతి భక్తులకు దర్శనమిస్తుంది. గరుడుల విగ్రహాలు, నల్లరాతి ఆళ్వారుల మూర్తులు దర్శనమిస్తాయి. అలకల కులుకుల అలమేల్ మంగ, అలరులు కురియగా ఆడెనదే. బౌద్ధులు కూడా నడయాడిన ప్రదేశమైన ఈ నేలకొండపల్లి ఓ సుక్షేత్రం. అంతేకాదు, పాండవులు అజ్ఞాతవాసం చేసిన విరాట్ రాజ్య పాలకులు ఏలిన ప్రాంతం కూడా ఇదే. విరాట రాకుమారుడు ఉత్తర కుమారుడు ప్రతిష్ఠించిన శివాలయం,
భక్త రామదాసుని వరప్రసాదంగా వసింగిన సంతాన వేణుగోపాలుడైన రాజగోపాలస్వామి ఆలయం ఇక్కడే విరాజిల్లుతున్నాయి. ఆ ఆలయాలను దర్శించుకుని పునీతులమవుదాం. కోరిన వారినెల్లా సంతానంతో అనుగ్రహించే సంతాన వేణుగోపాల స్వామి వరపుత్రుడిగా కంచర్ల గోపన్నగా జన్మించి అపర రామభక్తుడై భక్త రామదాసుగా ప్రసిద్ధికెక్కాడు. ఈ సంతాన వేణుగోపాలుడు రాజగోపాలుడుగా కూడా కొలవబడుతున్నాడు. సకల భూషణాలంకారయుక్తంగా కనిపిస్తున్న రాజగోపాల నామధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ వ్యత్యస్త పాదారవిందుడై మురళీ మోహనుడుగా తీర్చిదిద్దిన తిరునామంతో నయన మనోహర రూపుడై కనిపిస్తాడు. ఈ ఆలయ సమీపాన్నే విరాట వంశ రాజకుమారుడు ఉత్తర కుమారుడు ప్రతిష్ఠించిన ఉత్తరేశ్వర ఆలయం ఉంటుంది. శివభక్తుడైన ఉత్తర కుమారుడు పూజించిన శివలింగం కావుననే ఈ శివుణ్ణి ఉత్తరేశ్వర స్వామిగా పిలుచుకుంటారు. शिवोऽहं 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 न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा అంతా రామమయం, జగమంతా రామమయమన్న కంచర్ల గోపన్న పుట్టిన ప్రదేశం ఈ నేలకొండపల్లి. ఈ నేలకొండపల్లిలో ఆ రామదాసు విగ్రహాలు, ధ్యాన మందిరం ఉన్నాయి. ఆ రామభక్తుడు జన్మించిన ఆ ప్రదేశానికి వెడితే మనకు ఒకంత రామభక్తి కలుగకపోదు. ఆ రామభక్త దాసానుదాసుని నెలవుని కూడా చూసి ధన్యులమవుదాం. ఆ ధ్యాన మందిరంలో రామచంద్రమూర్తిని పరివార సమేతునిగా దర్శించుకొని తరిద్దాం. తారక మంత్రము కోరిన దొరికెను. నేలకొండపల్లి కీర్తి కిరీటంలో ఒక మహోన్నతమణిగా, కలికితురాయిగా వెలుగులు విరజిమ్ముతున్నది భక్త రామదాసైన కంచర్ల గోపన్న చరిత్ర. నేలకొండపల్లిలో అడుగిడగానే భక్త రామదాసు విగ్రహం నమస్కార ముద్రతో స్వాగతిస్తుంది. అంతా రామమయం, జగమంతా రామమయం అని చాటి చెప్పిన వాగ్గేయకారుడు శ్రీ భక్త రామదాసు. దాశరథి కరుణాపయోనిధి అని ఆర్తిగా ఎలుగెత్తి భద్రాచల రాముణ్ణి కీర్తనలతో అర్చించాడు. భక్త చరితకు దీప్తి రామదాసు కీర్తి. రామనామమే తన గానంగా, రామజపమే తన ప్రాణంగా, రాముడి కోసమే జీవితాన్ని పణంగా పెట్టి రాముడికి భద్రాద్రిలో గుడి కట్టి భక్త రామదాసుడై కీర్తింపబడిన కంచర్ల గోపన్న పుట్టిన పుణ్యస్థలి ఈ నేలకొండపల్లి. భద్రాచలంలో రామ మందిరం నిర్మించి గోల్కొండ ప్రభువుల ఆగ్రహానికి గురై 12 సంవత్సరాలు చెరసాలలో బందీ అయ్యాడు. ఈ రామభక్తుడు నడయాడిన ఈ ప్రదేశంలో ఎన్నో గుర్తులు ఇప్పటికీ చరితను గుర్తు చేస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది రామదాసు ధ్యాన మందిరం. ఇది 70 ఏళ్ల క్రితం నిర్మించబడిందని చెప్తారు. ఈ ధ్యాన మందిరంలో భద్రాచలంలో వలె శ్రీరాముడు, ఆ స్వామి అంకంలో కూర్చున్న సీతమ్మవారు, పక్కనే లక్ష్మణస్వామి, వారి పాదాల చింత ఆంజనేయుడు కొలువై ఉన్నారు.
ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా, ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా, అన్నిటికీ కడసా. ఖమ్మం జిల్లాకి ఖ్యాతి తీసుకొచ్చి భక్త రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న నేలకొండపల్లి గ్రామంలో జన్మించి సంతాన వేణుగోపాలస్వామి వారి అనుగ్రహం వల్ల జన్మించి వారు గోపన్నగా నామకరణం చేసినప్పటికీ ఆయన రామభక్తితోటి రామ అనుగ్రహం పొందడం ద్వారా రామదాసుగానే ఆయన ఖ్యాతి పొందారు. కానీ గోపన్న అనేది ఆయన పేరుని మర్చిపోయి రామదాసుగానే ఆయన పిలువబడుతున్నాడు ఇప్పటికీ. ఆ వంశానికి చెందిన మేము 10వ తరం వారికి భద్రాచలంలో రామచంద్రునికి ఆలయం నిర్మించాలనే ఉద్దేశంతో శిస్తు వసూలు చేసిన సొమ్ముతోటే ఆలయ నిర్మాణం చేసి ఆ డబ్బుని కట్టలేదని చెప్పి ప్రభువులకి తప్పుడు సమాచారం అందించడంతో తానిషా గారు రామదాసు గారిని బందిఖానాలో వేసి 12 సంవత్సరాలు అందులోనే ఉంచారు. రామదాసు గారు జైలు జీవితం అనంతరం మళ్ళీ భద్రాచలం వచ్చి భద్రాచలంలోనే తన శేష జీవితాన్ని గడిపి 1687 సంవత్సరంలో మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వహించిన తర్వాత వారు రామచంద్రునిలో ఐక్యం చెందారు. ఖమ్మం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో నేలకొండపల్లి నెలకొని ఉంటుంది. రోడ్డు రైలు మార్గాల ద్వారా ఖమ్మం చేరుకుని అక్కడి నుంచి సులభంగా భక్తులు నేలకొండపల్లి చేరుకోవచ్చు. అత్యంత ప్రాశస్త్యం గల పుణ్యస్థలి నేలకొండపల్లి. ఆ మహిమాన్విత చారిత్రక పుణ్యస్థలిలో స్వయంభూ అయ్యి తిరునామాల రూపాన వెలిసిన శ్రీ వెంకటేశ్వర భక్త రామదాసుల భవ్య మందిరాలున్న క్షేత్ర దర్శనం చక్కని అనుభూతిని కలిగిస్తుంది. ఆ వెంకటేశ్వరుని మూలాంశావతారుడైన శ్రీహరి కృప అందరికీ దక్కాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.